దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 126. సూర్య అంటూ జ్యోతి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ పిలుపు విని సూర్య వెనక్కి తిరిగి చూస్తాడు. జ్యోతి పరిగెత్తుకుంటూ రావడం, తన వెనక క్రాంతి కంగారుగా రావడం సూర్య చూస్తుంటాడు. అప్పుడే జెస్సీ కూడా బిల్ పే చేసి బయటికొస్తుంటుంది. అమ్మా, ఆగు, నేను చెప్పేది విను అని క్రాంతి కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి వెంట పడుతుంటుంది. కానీ జ్యోతి సూర్యని చూసిన సంతోషంలో సూర్య అంటూ పరిగెత్తుతూ వెళ్తుంది. సూర్య అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అయ్యో అమ్మా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని క్రాంతి కంగారు పడుతూ వెళ్తుంటుంది. జ్యోతి ఆ సంతోషంలో దగ్గరికి వెళ్ళి సూర్య అంటూ సూర్య భుజాలు పట్టుకొని తడుముతూ, ఎన్నాలైంది సూర్య నిన్ను చూసి అని అంటుంది. తను ఆప్యాయంగా మాట్లాడడం చూసి సూర్య అర్థం కానట్టుగా ఆశ్చర్యపోతుంటాడు. అయ్యో అమ్మా అంటూ క్రాంతి తల్లి వెనుకకు వచ్చి నిలబడుతుంది. సూర్య ఇద్దరిని కూడా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. జ్యోతి సంతోషంలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇన్నాళ్ళు నీకోసమే ఎదురు చూస్తున్నాను సూర్య. నువ్వు విదేశాల నుంచి రాగానే నీకు క్రాంతికి పెళ్లి చేయాలని ఎంత ఆశపడుతున్నానో తెలుసా అని అంటుంది. తన మాటలకి సూర్య ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. వీళ్ళని ఇంకా చూడని జెస్సీ కారు పక్క నుంచి వచ్చి, ఇక వెళ్దామా సూర్య అంటూ వచ్చి సూర్య చెయ్యి పట్టుకుంటుంది. సడన్గా ఇంకొక అమ్మాయి వచ్చి సూర్య చేయి పట్టుకోవడం చూసి జ్యోతి ఆశ్చర్యపోతుంటే, అయ్యో దేవుడా అంటూ క్రాంతి ఇంకెక్కువ కంగారు పడుతుంటుంది. జెస్సీ కూడా జ్యోతిని, తన వెనుకున్న క్రాంతిని చూసి ఆశ్చర్యపోతుంటుంది. అమ్మా, మనం వెళ్దాంరా అంటూ క్రాంతి తల్లి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంటుంది. ఈవిడ క్రాంతి వాళ్ళ అమ్మనా అని అనుకుంటుంది జెస్సీ. మనం వెళ్దాం రామ్మా అంటూ క్రాంతి తల్లి చేయి పట్టుకొని లాక్కెళ్ళబోతుంటే, ఆగవే, ఇన్నాళ్ళు సూర్య కోసం ఎదురు చూసి ఇప్పుడు సూర్య కనపడగానే నన్ను లాక్కు వెళ్తున్నావేంటి? నేను సూర్యతో మీ పెళ్లి విషయం గురించి మాట్లాడాలి, ఆగు అంటూ జ్యోతి క్రాంతి చేయిని బలవంతంగా విడిపించుకుంటుంది. జ్యోతి మాటలకు సూర్యతో పాటు జెస్సీ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. సూర్య, క్రాంతి నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూస్తుంది. ఎలాగైతే ఏంటి, నువ్విక్కడికి వచ్చావు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది జ్యోతి జెస్సీని చూస్తూ. జెస్సీ వాళ్ళని చూసి పొగరుగా నవ్వుతుంటే సూర్య క్రాంతి వైపు కోపంగా చూస్తూ జెస్సీ భుజం చుట్టూ చేవేసి, తను నాకు కాబోయే భార్య అంటాడు. అది వినగానే జ్యోతి గుండె బద్దలవుతే క్రాంతి కలలో కన్నీళ్లు ప్రవాహం పెరుగుతుంటుంది. జ్యోతి షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు సూర్య? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవటం ఏంటి? నా కూతురు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని జ్యోతి కంగారుగా చెప్తుంది. తన మాటలకి జెస్సీ పొగరుగా నవ్వుతుంటే సూర్య మాత్రం వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మీ అమ్మాయిని నన్ను ప్రేమించమని ఎవరన్నారు? అయినా మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తే సరిపోయిందా? నాకంటూ ఇష్టాలు, అభిప్రాయాలు ఉండకూడదా? అసలు నేను మీ క్రాంతిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అని అడుగుతాడు. ఒక్కొక్క మాట జ్యోతి మనసులో కంగారు, భయాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అమ్మా ప్లీజ్, రామ్మ వెళ్దాము అని క్రాంతి తల్లి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాలని చూస్తుంటే, నువ్వు కాసేపు ఆగవే అని, నువ్వు నా కూతురు ప్రేమను అర్థం చేసుకోలేక పొరపడుతున్నావేమో సూర్య. నా కూతుర్ని బాధ పెట్టాలని చూడకు. అది నిన్ను మనసారా ప్రేమిస్తూ నీ కోసం ఇన్నేళ్ళు ఎదురు చూస్తుంది అని అంటుంది జ్యోతి కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఇక ఆపుతారా అంటూ సూర్య మాట్లాడొద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డు పెడతాడు. అది చూసి జ్యోతి నిర్ఘాంతపోతుంటుంది. ఏంటండి ఇది? నేను చెప్పేది అర్థం చేసుకోరేంటి? తన పేరు జెస్సీ. జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్
పరశురామ్ గారి ఏకైక కూతురు. నేను తను కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మరికొన్ని రోజుల్లో మా నిశ్చితార్థం జరగబోతుంది అంటాడు సూర్య. క్రాంతి కూడా అదే కంపెనీలో చేస్తుందని జ్యోతికి తెలుసు కాబట్టి కూతురు వైపు అయోమయంగా చూస్తుంటుంది. తల్లి బాధని చూడలేక క్రాంతి కలలో కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలీదేమో కానీ మీ అమ్మాయికి అన్నీ తెలుసు. వాళ్ళ బాస్‌ని నేనే అంటాడు సూర్య. సూర్య అలా మాట్లాడుతుంటే క్రాంతి తల్లికి మొహం చూపించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకుంటుంది. కూతురు బాధని చూసి జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంటూ, అది కాదు సూర్య, కాస్త నా కూతురు వైపు నుంచి కూడా అర్థం చేసుకో. నా కూతురు నీకోసం అన్నీ వదులుకొని అని జ్యోతి చెప్పబోతుండగా, అమ్మా ఆగు. సూర్య చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది కదమ్మా. నేను సూర్యని ప్రేమిస్తే అతను నన్ను ప్రేమించాలని రూల్ లేదు కదా. ఇక మనం ఈ విషయాన్ని వదిలేసి వెళ్దాం పదా అమ్మా అని క్రాంతి తొందరపడుతుంటే, ఏంటే వదిలేసేది? సూర్యని అంతగా ప్రేమిస్తున్న నువ్వు అతన్ని ఎలా మర్చిపోతావు? నువ్వు కాస్త ఆగు. నేను సూర్యని బతిమలాడతాను అని జ్యోతి అంటూ ఉండగా, సూర్య కోపం తెచ్చుకుంటూ, ఏంటండి నన్ను బతిమలాడేది? ఇప్పుడు నేను జెస్సీని వదిలేసి నన్ను పోలీసులతో కొట్టించిన మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బతిమలాడతారా అని అడుగుతాడు. సూర్య అది మనసులో పెట్టుకున్నాడు అని జ్యోతికి అర్థమై, దానికి నా కూతురు కూడా శిక్ష అని జ్యోతి అంటూ ఉండగా, సూర్య తను మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మీరు బతిమలాడితే నేను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నారు? ఇది నా లైఫ్. నా లైఫ్ గురించి నా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. అబద్ధాలు చెప్పి నన్ను పోలీసులతో కొట్టించిన మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే కర్మ నాకు పట్టలేదు అని కోపంగా చెప్పి, రాజేసి అంటూ తన చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. సూర్య ప్రవర్తనకు జ్యోతి నిర్ఘాంతపోతుంటుంది. జెస్సీ కారెక్కబోతూ వాళ్ళ వైపు నవ్వుతూ పొగరుగా చూస్తుంటుంది. క్రాంతి కన్నీళ్లు పెట్టుకోవటం జెస్సీ మనసుకి తెగ సంతోషంగా అనిపిస్తూ ఆ సంతోషంతో కారులో కూర్చుంటుంది. సూర్య కూడా వాళ్ళని కోపంగా చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. క్రాంతితో పాటు జ్యోతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోతుంది. కానీ ఆ బాధకు అలవాటు పడిపోయిన క్రాంతి తమాయించుకొని కన్నీళ్లు తుడుచుకొని, రామ్మా అంటూ తల్లి భుజం మీద చేయి వేసి తీసుకుని వెళ్తుంటే కూతురు పరిస్థితికి బాధపడుతూ జ్యోతి వెళ్తుంటుంది. మోహన్ వాళ్ళ ఇంట్లో బారసాల మహోత్సవం ఏర్పాట్లు జరుగుతుంటాయి. బంధువులు స్నేహితులతో వాళ్ళ ఇల్లు సందడిగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్, మైథిలి, అర్జున్ దంపతులు ఆ ఉత్సవం ఏర్పాట్లు ఘనంగా చేస్తుంటారు. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మోహన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికొచ్చి, ఉదయం నుంచి మా ఇంటి మనుషులతో సమానంగా ఫంక్షన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి రండి కళ్యాణ్. ఈలోపు పంతులు గారు వస్తారు అంటాడు. అవును మోహన్, మేం కూడా అదే అనుకుంటున్నాము అంటాడు కళ్యాణ్. మీ రూమ్ అటువైపుగా ఉంది. మైథిలిని తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి కళ్యాణ్ అని మోహన్ అంటుండగా, అర్జున్ దంపతులు కూడా అక్కడికొచ్చి, మాకు కేటాయించిన పనులు కూడా పూర్తయిపోయాయి మోహన్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. మీ దంపతులు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. పంతులు గారు వచ్చే టైం అవుతుంది అని హడావుడి చేస్తాడు. మరి నేను మోహన్ అంటూ సాక్షి టింగున అక్కడికొస్తుంది. నీకింకా పనులున్నాయి సాక్షి. సురేఖ నువ్వు కలిసి బాబుకి స్నానం చేయించి రెడీ చేయాలి అంటూ సాక్షి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ, మీరు త్వరగా కానివ్వండి మైథిలి అని చెప్పుకుంటూ మోహన్ వెళ్తాడు. మోహన్ సాక్షి చేయి పట్టుకుని నవ్వుతూ వెళ్తుంటే ఈ నలుగురు ఇబ్బందిగా చూస్తుంటారు. ఇదేంటి కళ్యాణ్, మోహన్ సాక్షితో అంత క్లోజ్గా ఉంటున్నాడేంటి అని అడుగుతాడు అర్జున్. ఏమో, నాకు అదే తెలియడం లేదు అని కంగారుగా చెప్తాడు కళ్యాణ్. ఆల్రెడీ సాక్షి లవ్ అంటూ మోహన్ వెంట పడుతుంది కళ్యాణ్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అంటుంది మైథిలి. ఎంతైనా
మోహన్ శ్రేయతో కలిస్తేనే బాగుంటుంది కదా అంటుంది సంజన. సరేలే, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం వెళ్ళి రెడీ అవుదాం పదండి అంటాడు కళ్యాణ్. సరే అని చెప్పి అర్జున్, సంజన ఒక రూమ్లోకి వెళ్తే కళ్యాణ్, మైథిలి మరొక రూమ్లోకి వెళ్తారు. కొద్దిసేపటికి మైథిలి స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉంటే కళ్యాణ్ స్నానం చేసి టవల్ కట్టుకొని తడితల దులుపుకుంటూ బయటకొచ్చి శారీ కుర్చీలు పోస్తున్న తనని చూస్తూ, నేను స్నానం చేసి వచ్చినా కూడా నీకింకా శారీ కట్టుకోవడం పూర్తి కాలేదా ఎనిమి అని అడుగుతాడు. ఇది పట్టు చీర కదా కళ్యాణ్, అంత ఈజీగా కట్టుకోవడం రావడం లేదు అంటూ చీర కట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది. "హ్మ్, నువ్వు చీర కట్టేసరికి ఈ ఫంక్షన్ కూడా పూర్తయ్యేటట్టుగా ఉంది. నేను నీకు హెల్ప్ చేస్తాను ఉండు" అని చెప్పి తన చేతిలో నుంచి కుర్చీలు తీసుకొని పోస్తుంటాడు. "నీకు చీర విప్పటమే తెలుసు కానీ కట్టడం కూడా వచ్చా అని నాకు తెలీదు కళ్యాణ్" అని అంటుంది మిడిగుడ్లు వేసుకొని చూస్తూ. ఆహాహా! రోజు రాత్రిపూట నీ చీరను విప్పి విప్పి కట్టడం కూడా నేర్చుకున్నానులే అని కన్ను గీటుతూ పోసిన కుర్చీలు తన బొడ్డులో దోపుతాడు. ఒక్కసారిగా కళ్యాణ్ అలా కుర్చీలు దోపేసరికి మైథిలి ఒంట్లో కరెంట్ పుడుతూ, అబ్బా! నీ బాడీలో పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందట్టుంది. అందుకే నువ్వు పట్టుకుంటే చాలు నాకు షాక్ కొట్టినట్టుగా ఉంటుంది రొమాంటిక్ మెంటలోడా అని అంటుంది ఒక విధంగా చూస్తూ. ఓయ్! ఇది మనిల్లు కాదు. నువ్వు ఆ మూడ్‌లోకి రాకు తల్లీ అంటూ ఎద మీద ఉన్న తన పవిటను సరిచేస్తుంటాడు. నువ్విలా షర్ట్ లేకుండా ఎక్స్‌పోజింగ్ చేస్తూ పట్టుకోకూడని చోటల్లా నన్ను పట్టుకుంటే నేను ఆ మూడ్‌లోకి రాకుండా ఉండటానికి రాయిని కాదు కదా అంటుంది ఆశగా చూస్తూ. నువ్వలా చూడకే ఎనిమి. నాకు కూడా మూడొస్తుంది. నీలో కలుగుతున్నవన్నీ భద్రంగా దాచిపెట్టుకో. రాత్రికి వాటి పని చెప్తానులే అని తన చెవిలో చెప్పి చీర కట్టడం పూర్తి చేస్తాడు. ఎనిమిని టాప్ అండ్ బాటమ్ ఒకసారి చూసి, ఇప్పుడు చూడు చీర కట్టడం ఎంత నీట్‌గా వచ్చిందో. మోడ్రన్ మహాలక్ష్మిలాగా ఉన్నావు అని చెప్పి కొంటెగా తన బుగ్గన ముద్దు పెడతాడు. అబ్బా! నన్ను కంట్రోల్‌లో ఉండమని చెప్పి నువ్వు కంట్రోల్ తప్పుతున్నావేంటి కళ్యాణ్ అని అంటుంది బుగ్గ తడుముకుంటూ. ఏమో ఎనిమి, నేనిలా పట్టు చీరలు చూసేసరికి ఆగలేకపోయానులే అంటాడు. నీ బేర్ బాడీ చూసి నేను కూడా ఆగలేకపోతున్నాను కానీ ముందు బట్టలు వేసుకో అంటూ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ బట్టలు తీసి షర్ట్ తీసుకొని కళ్యాణ్కి వేస్తుంటుంది. మైథిలి షర్ట్ వేసి బటన్స్ పెడుతుంటే పట్టు చీరలో అందంగా కనిపిస్తున్న ఎనిమిని చూసి కళ్యాణ్ కంట్రోల్ చేసుకోలేక తను నడుము మీద చేతులు వేసి ఆ చేతులకు పనులు చెప్తుంటాడు. అబ్బా కళ్యాణ్, నీ చిలిపి వేషాలు ఆపు అంటూ మైథిలిని కళ్యాణ్ని రెడీ చేస్తుంటుంది. ఇంట్లో శ్రేయ ఒంటరిగా కూర్చొని ఇవాళ బాబు బారసాల అంటే బాబుని అందంగా రెడీ చేసి ఉంటారు. నాకు కూడా ఆ బారసాల చూడాలని ఉంది. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలో తనకి ఒక థాట్ వెలుగుతుంది. కొద్దిసేపటికి పూర్తిగా బురకాతో కవర్ చేసుకొని మోహన్ వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగుతుంది. మోహన్, సాక్షి ఆ ఇంటి గడప దగ్గర నిలబడి వచ్చిన బంధువులని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. శ్రేయ, మోహన్ అక్కడే ఉండటం చూసి కంగారు పడుతూ, దేవుడా! మోహన్ నన్ను గుర్తుపట్టకుండా ఉండాలి అని అనుకుంటూ బాబుని చూడడం కోసం వెళ్తూ ఉంటుంది. అలా మోహన్ దాటుకుంటూ వెళ్ళిపోతుండగా మోహన్ తనకు చెయ్యి అడ్డు పెడతాడు. మోహన్‌కి దొరుకుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.